భర్తృహరి నీతి శతకంలో ఒక శ్లోకం ఉంది. చివరిలో అది వాగ్భూషణం భూషణం అని ముగుస్తుంది. మనకు రేడియోలో పెట్టగానే రేడియోలో ఈ శ్లోకం వచ్చేది. మా చిన్నప్పుడు వినేవాడు. అంటే వాక్కు కూడా ఒక భూషణం లాంటిది. నీ ఆహార్యము ఆంగికము ఎట్లాగో నీ మాట వాక్కు అనేది శక్తివంతంగా లేకపోతే ఎదుటివాడిని కించపరిచేలాగా ఉంటే మంచిది కాదు. వాగ్భూషణం భూషణం, నువ్వు మాట్లాడే మంచి నీ మర్యాదను నీ మనస్తత్వాన్ని తెలుపుతుంది చెప్పడం కోసం దాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా చాలా అనువాదం చేశారు. భర్తృహరి శతకం నీతి శతకంలో ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మన స్పీచ్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి, ఎక్కడ మధ్య ఉండాలి, టెక్స్ట్ ఎట్లా చేయాలి అనేది ఒక అవగాహన ఉంటే ఆలోచించి మాట్లాడితే మా మాట విలువ ఉంటుంది. మాట్లాడి ఆలోచిస్తే బాలకృష్ణ కదా మనకు మొన్న అసెంబ్లీలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, అట్లాగే వారు మన హిందూపూర్ ఎమ్మెల్యే వారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కొందరి గురించి విషయం ప్రస్తావనకు వచ్చింది వేరే, జరగాల్సిన చర్చ వేరే, అసందర్భ పిల్లలాపలు కొందరు ఉంటారు. ఆ రకంగా కామినేని శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డిని కించపరచడానికి అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద 2023లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అహంకారి చిరంజీవి లాంటి పెద్ద ఆయన వస్తే కూడా ఆయనను సినీ ప్రముఖులు అవమానపరిచారు అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ చేస్తే చిరంజీవి గొప్పేం లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అరవలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్లీజింగ్గా మాట్లాడారు, లొంగిపోయినట్టు మాట్లాడాడు అని చెప్పి వాడు వీడని చెప్పుకుంటూ బాలకృష్ణ చిరంజీవిని కించపరుస్తూ పేరు చెప్పకుండానే వాడు వీడు అనుకుంటూ చెప్పి ఒక సైకోగాడని చెప్పి మనకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. ఇది జరిగింది. ఇటు చిరంజీవికి ఎక్కుపెట్టాడు తన సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రత్యర్థి, ఇటు పక్కన మన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి ఎక్కుపెట్టి ఆ ఇద్దరి గురించి అసందర్భంగా ఆయన మాట్లాడితే అంతకంటే అసందర్భంగా వీరు మాట్లాడారు. అంతకంటే అసందర్భంగా ఈ మాటలు వింటూ గుడ్ అని చెప్పి అన్న రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో కూర్చున్న ఆయన ఈ ముగ్గురు కూడా దోషులే అంటున్నాను. ఈ ముగ్గురు దోషులే కరెక్టే. దీని మీద ఏమవుతుందంటే దీని మీద వేరే ఎపిసోడ్ చేసినా కనుక ఒక వీడియో చేసినా కనుక దాని గురించి చెప్పాను. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే చిరంజీవి అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ హైదరాబాద్లో జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారట. ఏమని, బాలకృష్ణ మా నాయకుడిని మా అభిమాన నటుడిని కించపరుస్తూ మాట్లాడిండు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, మేము ఇక్కడ కేసు పెడుతున్నాం అని చెప్పి మా మనోభావాలు గాయపడ్డాయి, మా అభిమాన నటుడిని అవమానపరిచారు అని చెప్పి కేసు పెట్టిండు. 300 కేసులు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి మొదలు పెడతాం, పొలవమంటూ ప్రతి పోలీస్ స్టేషన్లో నందమూరి బాలకృష్ణ మీద కేసులు పెడతామని చెప్పి హెచ్చరించారు. దీన్ని పెద్ద మనసుతో పని చేయకండి, అనవసరం దీన్ని వివాదం చేయకండి, అయిపోయింది ఆయనతో మాట్లాడాడు అని చెప్పి చిరంజీవి సర్ది చెప్పినట్టు అదే అభిమాన సంఘ నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, మేము కేసులు పెడతామంటే చిరంజీవి గారు చాలా మంచి హృదయం, పెద్ద విశాల హృదయం కనుక ఆ కేసులు పెట్టొద్దని మమ్మల్ని అంటున్నారు కనుక అయినా సరే ఊరుకునేది లేదు, మా అభిమాన నాయకుడికి మనోభావాలు నిందిస్తే మా మనోభావాలు గాయపడతాయి కదా అంటున్నారు. లీగల్గా దీని మీద ఏం జరిగే అవకాశం ఉందని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఎక్కడైనా ఎవరి మనోభావాలు కించపరిచినా ప్లేస్కు అతీతంగా ఎక్కడ జరిగింది అనేది అనుకుంటా ఎక్కడైనా కేసు పెట్టవచ్చు. ఇది లా. అంటే భౌతికంగా దాడి చేస్తే ఎక్కడైతే అసాల్ట్ జరిగిందో అక్కడ మాత్రమే ఆ ప్లేస్లో కేసు పెట్టాలి. కానీ ఇది మానసికమైనది కదా, మానసికమైన రోగానికి మందు లేదని సామెత. కనుక మానసికంగా నేను అమెరికాలో ఉన్నాను కానీ నా చిరంజీవి అభిమాని, నేను చిరంజీవికి అన్యాయం జరిగితే నాకు కూడా మనోభావం దెబ్బతింది, చిరంజీవికి అవమానం జరిగితే నాకు కూడా అవమానం జరిగినట్టే. కనుక మా నాయకుడికి అవమానం జరిగింది కానీ నేను అమెరికాలో కేసు పెడతా అంటే చెల్తుందా అంటే చెల్తుంది, చెల్లదా అంటే చెల్లదు. అంటే కత్తికి 2 వైపులా పదును ఉంటుంది కదా, ఏదైనా ఇటు కాకపోవచ్చు, ఇటు చెప్పవచ్చు, అటు చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడాడు. అక్కడ నిరోధించాల్సింది ఎవరు? స్పీకర్. వీలైతే రికార్డు నుంచి తొలగించాలి. వాడు వీడని సైకో అని అంతకుముందు మాట్లాడలేదా అనే సమస్య వస్తుంది. వేరే పార్టీ మాట్లాడినప్పుడు ఏం చేశారని, అది వేరే అంటున్నాను. ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు, ఈయన మాట్లాడింది కరెక్టా కాదా అని నిర్ణయిస్తే అంతకుముందు మాట్లాడిన సంగతి ఏంటని మళ్ళీ గుర్తిస్తున్నారు. కనుక అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పు తప్పే. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాని విషయంలో స్పీకర్ కానీ లేకుంటే ఇతర సభ్యులు కానీ నివారించాల్సి ఉండే. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యక్షంగా ఆ సభలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు లేరు. వాళ్ళ అన్నను తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయనేమో హైదరాబాద్లో మరి జ్వరం వస్తే హైదరాబాద్ చూపించుకున్నారు. సామాన్య ప్రజలు జ్వరం వస్తే అక్కడనే చూపించుకోవాలి, సామాన్య ప్రజలు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. కానీ పెద్ద నాయకులకు జబ్బు వస్తే మాత్రం చిన్నదైనా పెద్దదైనా రాజకీయ నాయకులతో సహా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు
మాజీ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్కి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇది న్యాయం. పేదవాడికి అది వైద్యం, పెద్దోడికి వైద్యం, అది వేరే సంగతి. ఇక్కడికి వచ్చాకల్లా ఇప్పుడు ఏదైతే చిరంజీవి మీద వ్యాఖ్యలు చేసిండో దాని మీద అఖిల భారత చిరంజీవి సంఘం, అభిమాన సంఘం వాళ్ళు కేసులు పెడతారంటే నేను వద్దన్నాడు. రైట్, బాగానే ఉంది. పెట్టొచ్చా అంటే అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కనుక అసెంబ్లీకి ఇమ్యూనిటీ ఉంటుంది కనుక అసెంబ్లీ లోపల చర్య తీసుకోవచ్చు. ఏమైనా సైకో అని జగన్మోహన్ రెడ్డి అన్నదానికి, అట్లానే సభలో సభ్యుడు కాని విషయం, సభలో సభ్యుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు లేరు అక్కడ, లేదు లేని సీనియర్ నటుల గురించి మాట్లాడినా కూడా ఈ రెండు తప్పే అవుతాయి. కానీ అసెంబ్లీ ఇమ్యూనిటీ ఉంటే స్పీకర్ వరకే అది పరిమితం అవుతుంది. ఆ లోపల జరిగిన దానికి వేరే వాళ్ళకు అవకాశం లేదన్న మాట వస్తున్నది. అది ఇంకొక విషయం. దానిలో భాగంగా ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ మీద మాట్లాడుతూ, స్పీకర్ గారు వారి గురించి మాట్లాడుతూ వారి ముందటనే ఈ మొన్నటిదాకా అనర్హత వేటు వేస్తా అనే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే వాళ్ళ పదవులు పోవు, వాళ్ళ ఎమ్మెల్యేగిరి పోదు, అనర్హత ఉప ఎన్నికలు రావు అన్నాడు. ఉప ఎన్నికలు రావంటే వాళ్ళ పదవి పోదన్నట్టే. దాని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ మీరు ఎక్కడ మాట్లాడిన చెల్లింది కానీ అక్కడ కూడా మాట్లాడొద్దు, మేము ఏమి తీర్పు ఇవ్వకముందే మీ పదవులు పోవు అని మీరంటే స్పీకర్ని ప్రభావితం చేసినట్టే కదా అని వ్యాఖ్య చేస్తూ ఇక ముందు చేయొద్దని వరకు మందలించింది. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. కోర్టు కనుక బహిరంగంగా చెప్పింది. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే మామూలుగా బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కనుక అసెంబ్లీలో చర్యలు ఉంటే మంచిది, అసెంబ్లీలో చర్యలు లేనప్పుడు ఇట్లాంటి కేసులు పడతాయి, మా మనోభావాలు, మా నాయకుడిని అవమానించిన మనోభావాలు మాకు దెబ్బతిన్నాయి కనుక మేము ఎక్కడైనా కేసు పెడతామనే దాన్ని కూడా చెప్తుంది అంటున్నారు. చెప్పాను కదా, భౌతికంగా దాడి చేస్తే ఎక్కడ దాడి జరిగిందో కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడే ఉంటుంది, అక్కడనే రెఫర్కేషన్స్ ఉంటాయి, అక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టవచ్చు. కానీ ఇంకొక న్యాయం ఏమిటంటే ఎక్కడైనా సరే ఒకే కేసు, ఒకే నేరం విషయంలో 12 ఎఫ్ఐఆర్లు దాఖలు కావడానికి, 12 అంటే ఎన్ని దాఖలు కావడానికి వీల్లేదు, ఏదో ఒక ఎఫ్ఐఆర్తో జత చేయాలి. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆ మధ్యన ఇప్పుడు కక్ష సాధింపు చర్యల భాగంగా ఏదైనా మాట అంటారు, ఆ మాట మీద అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ పోతారు. అప్పుడు ఏమవుతుంది అంటే అవన్నీ క్లబ్ చేసి ఒకే దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర ట్రయల్ కోర్టు నడవాలి, ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడ ఆ ట్రయల్ కోర్టు నడవాలి. ఇప్పుడు లెక్క అయితే కోర్టు పరిధిలో కూడా రాదు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు, అసెంబ్లీలో తప్పు మాట్లాడితే అసెంబ్లీ చర్య తీసుకోవాలి కానీ కోర్టులు చర్య తీసుకుంటావా అంటే నేను తీసుకోవా అంటున్నాను. కోర్టులు చర్య తీసుకోవడం వీల్లేదు, అసెంబ్లీలో చర్య తీసుకోవడం వీలుంటుంది. కాదు, ఇంకొక న్యాయం ప్రకారం ఏమంటున్నారంటే మాట్లాడింది అసెంబ్లీలోనైనా కూడా ఎక్కడో లండన్లో ఉన్న చిరంజీవి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, తను బాధపడ్డాడు కదా, తను లేరు, అవసరంగా నా పేరు తీసుకొని ఎందుకు చేశారు అని వివరణ ఇచ్చుకున్నారు కదా అనే మాట వస్తున్నది. కనుక ఈ విషయంలో లీగల్గా 2 ఆస్పెక్ట్లు, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎక్కడైనా కూడా ఒక నేరం జరిగిన చోట కాకుండా ఎక్కడైనా కేసు పెట్టవచ్చు ఒకటి. కానీ కేసులు పెట్టిన తర్వాత అన్ని కేసులు క్లబ్ చేసి ఒకే దగ్గర విచారించాలని రెండోది. మూడోది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా జరిగింది కనుక అసెంబ్లీలో జరిగిన దానికి బయట కేసులు పెట్టవచ్చా లేదా అనేది కూడా ఒకటి. ఈ రెండిట్లో కత్తికి 2 వైపులా పదును ఉన్నట్టే చట్టానికి కూడా 2 వైపులు పదును ఉంటుంది. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అన్న పాట ఉన్నది కనుక హృదయం అయితే ఉండాలి కదా చట్టానికి. చట్టం ఏం చేస్తుందంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కనుక అసెంబ్లీ స్పీకర్కు మన ఏమంటారు డైరెక్షన్ ఇచ్చి చేయొచ్చు. కానీ అసెంబ్లీలో జరిగిన దానికి ఇమ్యూనిటీ ఉంటుంది కనుక మీరు స్పీకర్కు డైరెక్షన్ ఎట్లా ఇస్తారు, అక్కడ నేరం జరిగిందో లేదో, ఏం మాట్లాడారు, రికార్డులకు ఉంటాయి కదా అనే మాట వస్తుంది. కనుక ఒక్కటి చేయొచ్చు అంటే రికార్డింగ్స్ తొలగించడానికి కూడా అసెంబ్లీ స్పీకర్కి అధికారం ఉంది, కోర్టులకు లేదు. అసెంబ్లీలో ఏం జరిగినా కూడా హెడ్ మాస్టర్ లాగా, ప్రిన్సిపాల్ లాగా ఆ అసెంబ్లీ కానీ చట్టసభలు ఏదైనా అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, విధాన మండలి కావచ్చు, విధానసభ కావచ్చు, ఆ సభాధ్యక్షుడికే మా సభ స్పీకర్కే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు. కనుక ఈ రకంగా అంటే 2 వైపులా చెప్పవచ్చు. కానీ నేనేమంటున్నానంటే చిరంజీవి అభిమానులను తన అభిమానులను శాంతపరిచాడు, అక్కడితో బయలుదేద్దాం. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే ఏమొస్తుంది, కేసు పెట్టకపోతే ఏమొస్తుంది, కానీ మాట్లాడేటప్పుడు ఇక ముందు బాలకృష్ణ కానీ ఎవరైనా సరే ఆలోచించి మాట్లాడితే మంచిది. లేకపోతే భూషణంగా కాకుండా ముళ్ళులా గుచ్చుకుంటుంది. హృదయాన్ని గాయపరిచినాక అది మళ్ళీ పోదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా భౌతికంగా గాయపరిస్థితి దెబ్బ పోయినా బర్ర మిగులుతుంది అంటారు కదా, అలాగే ఆ బర్రన మిగులుతుంది, దెబ్బ పోతుంది, నొప్పి పోతుంది. కానీ హృదయాన్ని గాయపరిచే మాట ఏదైనా సరే ఎవరు మాట్లాడినా తప్పే. హృదయాన్ని గాయపరచకుండా ఎదుటివారి మనోభావాలు గౌరవించాలి, మనదైన రీతిలో మనం సమయం పాటించాలి. భూషణం అన్నట్టే మనం కూడా అంతవరకే దాన్ని పరిమితం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు, అనవసర విషయాలు కల్పించుకోవద్దు, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. అట్లాని మనం ఊరుకుంటున్నామా? ఇప్పుడు అక్కడ జరిగిన సంగతి నేను మాట్లాడుతున్నాను కనుక మీడియా ఊరుకోదు, మనం ఊరుకోం. ఇటువంటి సంఘటన మీద ఏం మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం అడతారు చెప్తాను. ఈ చెప్పేటప్పుడు కూడా సమయంలో పాటిస్తే మాట్లాడే నాలాంటి వాళ్ళకు కూడా ఇది హితవు పనికి వస్తుంది.
నువ్వు 1000 అడుగు పెడితే 4000 మన దిక్కు ఉంటాయి కదా. నాతో సహా ఇది అందరికీ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.